ఫిబ్రవరి 28న లలితా మాతాజీ గారి ఆధ్వర్యంలో మీ చేతులతో శ్రీచక్రార్చన దత్త కళ్యాణం చేసుకునే అద్భుత అవకాశం. సంప్రదించండి. మాఘమాసంలో ప్రతిరోజు ఎలా అయితే విశిష్టమో మాఘమాసంలో ఇంకొక విశిష్టమైన అంశం కూడా ఉంది. దాని గురించి ఇవాళ మాట్లాడుకుందాం. అందరికీ నమస్కారం. శరణాగతి మార్గం కార్యక్రమానికి స్వాగతం. మాఘమాసంలో పితృతర్పణాలు సమర్పించుకోవడం అనేది చాలా 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 ఇంపార్టెంట్ అని చెప్తూ ఉంటారు. ఒకవేళ పితృతర్పణాలు గనక మనం చేయలేకపోతే బోలెడంత దోషం వస్తుంది. ఇలాంటి తప్పు మీరు పొరపాటును కూడా చేయొద్దు అని ఏమిటో పెద్ద పెద్ద థంబ్నెయిల్స్‌తో భయంకరంగా పెట్టడం జరుగుతుంది. సో వీటి గురించి భయపడకుండా నిజమేంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ ఇవాల్టి మన కార్యక్రమంలో అడిగి తెలుసుకుందాం వైష్ణవ సాంప్రదాయ ప్రచారకురాలు పద్మజా రామానుజదాస్ గారిని. అమ్మ నమస్కారం. నమస్తే అండి. అసలు బేసికల్గా పితృతర్పణాలంటే ఏంటి, పితృకార్యాలంటే ఏంటి, మాఘమాసానికి వీటికి ఉన్న లింక్ ఏంటి? ఒకవేళ చేయలేకపోతే నిజంగా భయపెడుతున్నట్లుగా వంశం వంశం జన్మ జన్మ దోషాలు వస్తాయా? ఏంటి పరిస్థితి? ఏమండి, ఒక్కటి మనల్ని కని పెంచిన పెద్దలకి మనం సేవ చేసుకోవాలి ఖచ్చితంగా కదా. అవును. తల్లిదండ్రులు ప్రత్యక్ష దైవాలు. అందుకనే మనకి ముందు చెప్పటమే మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆ తర్వాతే ఆచార్య ఆచార్య దేవో దేవో భవ భవ. అని అంటారు. కాబట్టి అటువంటి తల్లి తండ్రిని మనం శరీరంతో ఉన్నప్పుడు, వాళ్ళు సశరీరులుగా ఉన్నప్పుడు తగు రీతిలో వారిని గౌరవించుకోవటం, సేవ చేసుకోవటం ఎంత ప్రాముఖ్యాన్ని ఇస్తాయో, అలాగే వాళ్ళు శరీరాన్ని చాలించిన తర్వాత కూడా వాళ్ళకి చేయవలసినటువంటి రిచువల్స్ కొన్ని ఉన్నాయి. ధర్మాలు, పుత్రుడిగా మనం పుట్టినందుకు వాళ్ళకి కొన్ని మనం చేయాలి. అవి పితృతర్పణాలు ఇవ్వటం. పితృదేవతలకు మనం దోషపడకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా వాళ్ళకి ఆబ్దికం అంటారు. సంవత్సరానికి వచ్చేటువంటిది అంటే తద్దినం అని అంటారు. సామాన్యమైనటువంటి పరిభాషలో చెప్పాలంటే వైష్ణవ పరిభాషలో తిరువధ్యయనం అంటారు. ఇవన్నీ ఖచ్చితంగా నిర్వర్తించాలి. విశేషించి అమావాస్యకు కూడా తర్పణాలు విడుస్తూ ఉంటారు. ఎందుకు చేయాలి అంటే ఆ పితృదేవతల శాంతి కోసం అని చెప్పి. విశేషించి మాఘమాసంలో ఎందుకు చెప్తారంటే, మీకు కార్తీక మాసంలో ఒక విషయం చెప్పాను, గుర్తుండే ఉంటుంది. కార్తీక మాసం అంటే ఆ మాసంలో వచ్చే పౌర్ణమి నాటి చంద్రుడు ఏ నక్షత్రంతో అవును. కలిస్తే ఆ కృత్తికా మాసానికి ఆ నక్షత్రం. పేరు. అవును. కృతికా నక్షత్రంతో చంద్రుడు కలుస్తాడు కలుస్తాడు కాబట్టి కాబట్టి కార్తీక కార్తీక మాసం. మాసం. మఖా నక్షత్రంతో చంద్రుడు పౌర్ణమికి కలుస్తాడు కాబట్టి మాఘ మాఘ మాసం. మాసం. ఇలా అలాగే ఆ నక్షత్రానికి అధిదేవత కార్తీక మాసంలో కృతికా నక్షత్రానికి అధిదేవత అగ్ని. అందుకని అది అగ్ని మాసంగా దీపారాధన చేయటం అనేది విశేషంగా అక్కడ చెప్పుకున్నాం. అలాగే మాఘ మాసంలో మఖా నక్షత్రానికి అధిదేవత పితృదేవతలు. ఆహా. పితృదేవతలు అధిదేవతలు అంటే మన పూర్వులనే కాదు, పితృదేవతలు అంటూ కొంతమంది ఉంటారు పైన ఆకాశంలో. పితృదేవతల దాటి కూడా గ్రద్ద ఎగరగలదని చెప్తారు. పక్షుల్లో ఒక గ్రద్ద మాత్రమే ఎత్తుకి ఎగరగలుగుతుంది. అవును, అది ఆ విన్నాం. పితృదేవతలు ఉండే లోకం దాటి కూడా ఎగరగలుగుతుంది గ్రద్ద. అటువంటి పితృదేవతలు, పైలోకంలో ఉండేటువంటి పితృదేవతలు ఈ యొక్క మఖా నక్షత్రానికి అధిదేవతలు. అందుకని పితృదేవతలకు తర్పణాలు విరవటం అనేది చాలా విశేషంగా చేస్తారు. మరీ విశేషించి మాఘమాసం అమావాస్య పితృతర్పణాలు ఖచ్చితంగా చేయాలి. మాఘ అమావాస్య అంటే ఎండింగ్ లో అంటే వచ్చే అమావాస్య తండ్రి కాదు. లేని వాళ్ళు చేయాల్సినటువంటి కార్యక్రమం చేయాలి. కాబట్టి ఇలా పితృతర్పణాలు విడవడం అనేది విశేషం. మనకి మొన్న అయిపోయింది మౌని అమావాస్య అంటారు. ఆ రోజు మౌన వ్రతం పాటించాలి. మౌని అమావాస్య అంటే 18వ తారీఖు వచ్చింది మనకి, జనవరి 18 అయిపోయింది. బట్ తెలుసుకుంటే మంచిది కాబట్టి ఇప్పుడు టాపిక్ ఎలాగో వచ్చింది కాబట్టి ఈ అమావాస్యకి పితృతర్పణాలు విడవటం, విశేషించి మాఘమాసంలో పితృతర్పణాలు వదలటం చాలా ప్రాముఖ్యాన్ని సంతరించుకుంటుంది. ఎందుకంటే పితృదేవతల పట్ల మనం తెలియక చేసినటువంటి దోషాలన్నీ కూడా నివృత్త్యార్థమై ఈ మాసంలో తర్పణాలు విడవటం విశేషం. అది కూడా మనకి ఈ మాసం అంటేనే పాపాలు నశింపచేసేటువంటి మాసం కాబట్టి పితృదేవతల పట్ల కలిగినటువంటి దోషం కూడా ఒక పాపమే కదా. కాబట్టి ఆ పాప నివృత్త్యార్థం. అది దోషం ఎలా అవుతుంది? అది పాపం ఎలా అవుతుంది? దోషం అంటేనే పాపం. అంటే అది తప్పు దోషంగా ఎలా? తప్పు తప్పు తర్వాత పాపమే కదా వచ్చేది. అంటే శాస్త్రంలో ఏదైతే చెప్పి ఉన్నారో అది చెయ్యాలి. అంటే చేస్తే జీవితంలో పుణ్యం. ఆయన బతుకుండగా ఆయన ఏమన్నా హింసించినా, ఏడిపించినా, ఏదైనా మాట అన్నా, మాట వచ్చినా అలాంటివి పాపాలని నివృత్తి చేసుకోవడానికి పితృదేవతలకి తర్పణాలు. తర్పణాలు ఇవ్వాలంటున్నారు. ఒకటండి, శాస్త్రంలో ఇప్పుడు పుణ్యం పాపం అసలు అది తెలిస్తే మీకు ఈ డౌట్ రాదు. పుణ్యం అంటే ఏంటి, పాపం అంటే ఏంటి? నాకు పుణ్యం అనిపించింది, మీకు పాపం కావచ్చు. 100%. మీకు పుణ్యం అనిపించింది, నాకు పాపం కావచ్చు. ఇక్కడ మనిషిని బట్టి కాదు తీసుకోవాల్సింది పుణ్యం పాపం, శాస్త్రాన్ని శాస్త్రాన్ని బట్టి. బట్టి. శాస్త్రము అంటే వేదం.
వేదం అపౌరుషేయము, నిత్యము, నిర్దోషం. అది ఎవరో రాస్తే వచ్చింది కాదు. అనాదిగా సృష్టిలో భగవంతుడు ఎలా అయితే ఎవరి సృష్టి ద్వారాగా వచ్చినవాడు కాదు. శ్రీమన్నారాయణుడు అనాదిగా ఉన్నాడు ఆయన అలాగే. ఏకాకి న రమేత. ఆయన ఒక్కడే ఉన్నాడు. ఆనందం కలగలేదు కాబట్టి సృష్టి చేశాడు. అలాగే వేదాలు కూడా ఎవరి చేత సృష్టించబడలేదు, ఎవరి చేత రాయబడలేదు. అనాదిగా ఉన్నాయి. కాబట్టి వాటిలో ఎటువంటి దోషం అనేది ఉండదు. అటువంటి నిర్దోషములు, నిత్యములు, అపౌరుషేయాలు అయినటువంటి వేదాలలో మనం ఏం చెయ్యాలి, చెయ్యకూడదు అనేది ఉంది. ఇలా శాస్త్రంలో చెప్పబడినవి చేయటం, దానివల్ల పుణ్యం వస్తుంది. పని వల్ల కాదు. ఆ పని చేయటం వల్ల మనకు అంతర్యామగా ఉన్న పరమాత్మ మనకు పుణ్యాన్ని ఇస్తాడు. ఆ శాస్త్రంలో ఏ ఉంది అన్నది మనకు తెలియాలంటే మళ్ళీ గురువుని ఆచరించాలి. ఆచరించాలి కంపల్సరీగా. శాస్త్రపాణిన అన్నారు. అందుకని ఆచార్యుల వారిని శాస్త్రాలు చేతిలో పట్టుకుని ఉంటాడు భగవంతుడు, గీతాచార్యుడు కూడా. కాబట్టి ఆ శాస్త్రాలలో చెప్పిన పనులు చేస్తే పుణ్యం. అందులో ఏది చెయ్యొద్దంటారో అది చేశామంటే పాపం. ఉమ్. కాబట్టి అటువంటి పుణ్య పాపాలు, అందులో పాపాలు నశింపచేసుకోవడానికి అనువైన మాసం మాఘమాసం. ఈ మాఘమాసంలో ఈ పితృతర్పణాలు విడవడం చాలా విశేషం. మాఘమాసంలో అమావాస్య నాటికి ప్రయాగలో 300 కోట్ల నదులలో ఉన్న తీర్థం అంతా వచ్చి చేరుతుందట. అందుకని ప్రయాగ స్నానం చాలా విశేషం అని చెప్తారు. ఉమ్. సంప్రదాయంలో కావేరి నదికి మించింది ఇంకొకటి లేదు. ఎందుకంటే కావేరి పరమ పవిత్రమైనటువంటి నది. దానికి కనక, బంగారం అనే ఒక పేరు కూడా ఉంది. గంగా నదికి సమానమైనటువంటి నది లేదని చెప్తారు. ఇప్పుడు మనకి ఇక్కడ ఉన్నది కృష్ణ. కాబట్టి ఏదైనా కానీ పవిత్రమైనటువంటి పారేటువంటి నీటిలో స్నానం ఆచరించటం, తర్పణాలు నది ఒడ్డున చేయటం, సముద్రపు ఒడ్డున చేయటం, ఇవన్నీ కూడా విశేషం. అందుకోసం అలా తర్పణాలు విడవడం అనేది, అది మాఘమాసంలో పితృదేవతలు అధిదేవతగా ఉంటారు కాబట్టి ఈ నక్షత్రానికి ఈ మాసంలో చేయటం విశేషం. అధిదేవత అంటే అమ్మ ఆయన వాడుక భాషలో అర్థం అవ్వాలి అని అంటే అధిదేవత ఆ అంటే నక్షత్రానికి అధిదేవత అంటే ఆ హెడ్ అన్నారా? అంతే, హెడ్. ఉహు. అధిదేవత అంటే అది దాని అర్థం. ఓకే. అలా కార్తీక మాసానికి అగ్ని, అగ్ని. కృతికా నక్షత్రానికి, అలాగే మఖ నక్షత్రానికి పితృదేవతలు అధిదేవతలు. అట్లా ప్రతి మాసానికి ఒక ఉంటుంది. అధిదేవత ఉంటారా? ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క మాసంలో ఒక్కొక్క అధిదేవత వారి ప్రీత్యర్థంగా మనం చేయాలి. ఉహుహు. ఆ విధంగా ఈ మాసంలో పితృదేవతలకి అది కూడా అమావాస్య రోజు. ఇప్పుడు మొన్న అయిపోయింది అని చెప్తున్నారు. 18వ ఇప్పుడు తేదీ. మనకి తెలియలేదు, అయిపోయింది. మాఘమాసంలో ఎప్పుడైనా చేయొచ్చా? ఎప్పుడైనా చేయొచ్చు. ఉమ్. మనకి ఇప్పుడు అంతా బిజీ స్కెడ్యూల్ కాబట్టి ఆదివారాలన్నా చేసుకుంటున్నారు చాలా చేసుకోవచ్చు. మంది. మాఘమాసంలో ఆదివారానికి కూడా ప్రత్యేకత ఏదో ఉంది అని విన్నాను. ప్రత్యేకత అంటే ఆదివారం పూట సూర్య భగవానుడికి ఇష్టమైనటువంటి రోజు అని అంటారు. అవును. రథసప్తమి వచ్చేది ఇదే మాసంలో, మాఘమాసంలోనే కదా. చలి కొంచెం కొంచెం తగ్గి మరలా, అంటే చలి పెరుగుతుంది యాక్చువల్ గా ఒకప్పుడైతే. ఇప్పుడు ఏంటంటే తగ్గుతూ వస్తుంది. ఇక మాఘమాసం వచ్చిందంటే సూర్యుడు మనకి సప్త అశ్వరథమారూఢం ప్రచండం కస్య పాత్మజం అన్నట్లుగా శ్వేత పద్మతరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం అంటూ సూర్య భగవానుడికి నమస్కారం చేసుకుంటాం. అవునా? ఆ 7 అశ్వాలు పూనినటువంటి రథం మీద సూర్య భగవానుడు మన అజ్ఞానపు చీకట్లో తొలగించడానికి ప్రయాణం ప్రారంభం చేస్తాడు. ఇంకా చురుకుగా సాగుతాడు. కాబట్టి నిదానంగా నిదానంగా సూర్యుడు వస్తున్నాడంటే చలి తగ్గుతుంది కదా. తగ్గుతుంది. అవును. అలాంటి సూర్య భగవానుడికి ఆరాధన చేయడానికి మాఘమాసం విశేషం. మీకు ఒకటి తెలుసా? అరుణ పారాయణం అని చేస్తారు. చాలా విశేషం అండి. సూర్య భగవానుడి ఆరాధనలో అరుణ పారాయణం విశేషం. మనం సూర్యోదయానికి ముందే అరుణోదయం సమయంలోనే స్నానం చేసి ఆరాధన అన్ని పూర్తి చేయాలి మాఘమాసంలో. ఉమ్. అరుణోదయం అంటే ఉషోదయానికంటే కూడా ముందు. ముందు. మరి అటువంటి సమయంలోనే మనం అన్ని పూర్తి చేసేయాలి. అప్పుడు అరుణ పారాయణం అని కూడా ఉంటుంది. అది కూడా సేవిస్తారు. సూర్యుడికి ఆదిత్య హృదయం గురించి మనం మాట్లాడుకున్నాం. ఆదిత్య హృదయం సేవిస్తారు. సూర్య అష్టకం ఉంటుంది, అది సేవిస్తారు. అదే రీతిలో సూర్యుడికి చక్కగా పొంగలి నివేదన చేసి రథసప్తమి రోజున చిక్కుడు కాయలతో రథాన్ని రథం చేసి చేసి చిక్కుడు ఆకులో నివేదన చేసి మనం సమర్పిస్తూ ఉంటాం. ఇవన్నీ కూడా సూర్యుని ఆరాధనకు విశేషం. అలాగే సూర్య నమస్కారాలు ఖచ్చితంగా ప్రతిరోజు చేస్తే విశేషం. అవును. సూర్య నమస్కారాలు యోగాలో చేయిస్తారు కదా. చేయిస్తారు. ఖచ్చితంగా కనీసం 12 అన్నా చేయాలట. ఎందుకంటే సంవత్సరంలో ఉండే ద్వాదశ ఆదిత్యులు కదా. ఒక్కొక్క మాసంలో ఒక్కొక్క పేరుతోటి సూర్య భగవానుడు వేంచేసి ఉంటాడు. అందుకని ద్వాదశ ఆదిత్యులకి ఒక్కొక్క ఆదిత్యుని పేరు చెప్తూ ఒక్కొక్క సూర్య నమస్కారం, 12 సూర్య నమస్కారాలు. ఓపికంటే 27 చేయొచ్చు. ఆదివారాలు అంటే ఆదిత్యుడికి ఇష్టమైన ఇష్టమైన. రోజు కాబట్టి సూర్యవారం అంటారు కదా. సూర్యవారం అని ఆ. అంటారు. ఆ. కాబట్టి రవివారం ఆదివారాలు అంటారు. పూట రవివారం అంటారు ఆదివారాన్ని. ఉమ్, రవి అంటే సూర్యుడు, ఉమ్. ఆయనకి ఇష్టమైనటువంటి రోజు. కాబట్టి మాఘమాసంలో ఆదివారాలు ఏం చేసినా అది స్పెషలే అన్నమాట. అయితే ఆ సూర్య భగవానుడికి డైరెక్ట్ గా సూర్యుని వెళ్తుంది. ఆరాధన, తర్పణాలు, పితృతర్పణాలు,
ఇవన్నీ కూడా విశేషమైన ఫలితాన్ని ఇస్తాయి. మాఘమాసంలో విశేషించి ఎవరికన్నా ఆదివారాలు. భోజనం దానం చేయాలనుకున్నా ప్రత్యేకంగా ఆదివారాలు దానం చేస్తే దాని యొక్క ఫలితం రెట్టింపు ఉంటుంది అని కూడా విన్నాను. అంటే ఫలితం గురించి మనం ఆలోచించకూడదు, బట్ స్టిల్ అర్థమవడానికి కొంచెం వస్త్రదానం, అన్నదానం, దీపదానం. దీపదానం మాఘమాసంలో దీపదానం, వస్త్రదానం, అన్నదానం ఏదైనా కానీ విశేషమే. ఏది కుదరని పక్షులు మనం అనుకున్నాం మాఘ పౌర్ణమికి కనీసం ఒక కర్ర, చేతి గొడుగు, పాదరక్షలు, పాదరక్షలు. అంత చెంబు అనే ఇవ్వాలి, కనీసం అవన్న ఇవ్వాలి ఒక సద్బ్రాహ్మణుడికి. దానం విశేషం అండి. మాఘమాసంలో దానము, స్నానము, జపము, ధ్యానము, హోమము ప్రతిదీ విశేషమైన ఫలితాలను ఇస్తుంది. మన అందులో మరి పాపాలను ముఖ్యంగా నశింపజేస్తుంది. వర్కింగ్ మేము కుదరదు అనుకున్న వాళ్ళకి ఆదివారం ఎస్పెషల్లీ ఆదివారం ఉండనే ఉంది కాబట్టి రెండు విషయాలు నేర్చుకున్నాను ఇక్కడ. ఒకటి ఆదివారం యొక్క విశిష్టత మాఘమాసంలో, రెండవది పితృతర్పణాలు ఈ మాసంలో చెయ్యకపోతే దోషం అన్నదానికన్నా పితృదేవతలకి మనం ఇచ్చేటటువంటి గౌరవం. రెస్పెక్ట్, గౌరవం ఆ రకంగా చూసుకుంటే ఇంకా అసలు మనం నాకు కుదరకపోవచ్చేమో అని చెప్పే ఒక సాకు కూడా కనపడదు. ఎందుకంటే వాళ్ళకి ఇంకా అంతకు మించి ఇచ్చే గౌరవం. ప్రేమతో చేసేటప్పుడు ఒక్కటండి, పాప భీతితో చేసిన దానికి పూజ, ప్రేమతో ప్రేమతో చేసిన చేసిన దానికి దానికి 100 రెట్లు వ్యత్యాసం మనం చేయటంలోనూ 100% agree. వచ్చే ఫలితంలో కూడా కనిపిస్తుంది. కరెక్ట్ కరెక్ట్. ఏ పనైనా పాప భీతితో చెయ్యకూడదు. ప్రేమతో ప్రేమతో, మాత్రమే చేయాలి. భక్తితో, నిండు మనసుతో చేయాలి. Got it. అప్పుడు ఎటువంటి మనకి ఎలా అంటే సాకులు గుర్తుకురావు. గుర్తురావు, అంతే అంతే. అలాగే ట్రై చేసి చూడండి. థంబ్నెయిల్స్ పెట్టినట్లుగా భయపడిపోవద్దు, బట్ పితృదేవతలకి మనం ఇచ్చే ఒక రెస్పెక్ట్ గా చేస్తే మీకే అంత ఆ దారి అట్లా సుగమంగా కనిపిస్తూ ఉంటుంది అనమాట. చాలా బాగా చెప్పారమ్మా. థ్యాంక్ యూ సో మచ్. సర్వం సర్వం శ్రీకృష్ణ శ్రీకృష్ణ అర్పణమస్తు. అర్పణమస్తు.